ట్రూమిల్ టీఎంఆర్ గురించి చాలా విన్నాను. నేను కూడా ఈ మేతను వాడి అదనపు ప్రయోజనాలు పొందాలనుకుంటున్నాను. గేదెలకి ఎలా వాడాలో చెప్పండి. నేను ఈ మధ్య కొంతమంది రైతుల చేత కంపెనీ వారు చెప్పిన పద్ధతిలో వాడించాను. వాళ్లకు పాల దిగుబడి పెరిగింది, పాలలో ఫ్యాట్ పెరిగి రేటు కూడా పెరిగింది. గేదెలకు మేత ఇచ్చేది పాల ఉత్పత్తి మరియు వాటి బాడీ మెయింటెనెన్స్ కొరకు కావాల్సిన పూర్తి పోషణ అందించడానికి పూర్తి పోషణ అందించే ట్రూమిల్ టీఎంఆర్. ఇప్పుడు ఇతర దాణాలన్నిటినీ ఆపి టీఎంఆర్నే ఉపయోగిస్తున్నారు. గేదెలకు పాల ఉత్పత్తి కోసం 1 లీటరు పాలకు 1.25 కేజీల టీఎంఆర్ అందించాలి. ఉదాహరణకు గేదె రోజుకు 10 లీటర్ల పాలు ఇస్తుంటే 10 లీటర్లు ఇంటూ 1.25 కేజీల టీఎంఆర్. దానికి ఒక రోజంతటికి కలిపి 12.5 కేజీల టీఎంఆర్ ఇవ్వాలి. బాడీ మెయింటెనెన్స్ కోసం సరైన మేత తప్పనిసరి. 10 కిలోలు ఎండుగడ్డి లేదా 30 కిలోలు పచ్చిగడ్డి ఇవ్వాలి. టీఎంఆర్లో అన్ని రకాల పోషకాలను బ్యాలెన్స్ చేయడం వల్ల ఇతర దాణాలు, సప్లిమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రెగ్నెంట్ గేదెలకు అదనపు పోషణ చాలా అవసరం. మొదటి 3 నెలలు రోజుకు 1 కిలో ట్రూమిల్ టీఎంఆర్ అధికంగా ఇవ్వాలి. 4 నుండి 6 నెలల వరకు రోజుకు 2 కిలోలు ట్రూమిల్ టీఎంఆర్ అధికంగా ఇవ్వాలి. 7 నెలల తర్వాత రోజుకు 6 కిలోలు ట్రూమిల్ టీఎంఆర్ అధికంగా ఇవ్వాలి. పైన చెప్పిన పద్ధతి ప్రకారం క్రమం తప్పకుండా టీఎంఆర్ వాడిన రైతులు అందరూ అధిక పాల దిగుబడితో అధిక లాభం సంపాదించారు. మీ ఫామ్ అభివృద్ధికి ఇది సరైన ఎంపిక. నమ్మకంతో ఒకసారి ఉపయోగించి చూడండి.